దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. ఇప్పుడు 87వ భాగంలోకి వచ్చినాము. క్రియాయోగ ప్రశ్న జవాబుల్లో 87వ భాగం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. ఈజీ పద్ధతులు ఉండగా కష్టమైన పద్ధతులు ఎందుకు అంటే ఇప్పుడు మేము చిన్నప్పుడు హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ అన్ని యోగములు చేసినాము. అన్ని భక్తి యోగ చేసినాం, ఉపవాసాలు చేసినాం, విగ్రహారాధన చేసినాం, యజ్ఞయాగాలు చేసినాము, హఠయోగంలో కఠోరమైన ఆసనాలు చేసినాం. రకరకాల పద్ధతులు ఎన్ని ఉన్నావో అన్ని అభ్యసించి తిరిగి వీటిని కఠిన పద్ధతులు అంటాను నేను. ఏవి? ఈ హఠయోగ ఆసనాలు కానీ, నానా రకాల కర్మకాండాలు కానీ, నానా రకాల ఉపవాసాలు, నానా రకాల తీర్థయాత్రలు తిరగడం, ఇవన్నీ కఠిన పద్ధతులు అంటాం. కానీ ఇంకా సులభమైన పద్ధతి అంటే క్రియాయోగము. మన ఋషులు అన్నిట్లలోకి మెయిన్ పాయింట్స్ తీసుకొని వచ్చేసి మనకు సింపుల్గా అందించారు. అన్ని యోగాలకు వెళ్ళి తీసుకొచ్చేసి కడివడి పెరుగులోకి వెళ్ళి పిడికెడు వెన్న తీసినట్టు ఉపనిషత్తులకు వెళ్ళి సారమంత పిండి, పతంజలి సూత్రాలు అండ్లకెళ్ళి సారమంత పిండి, క్రియాయోగము సాధన పాదంలో పతంజలి మహర్షి సమాధి గురించి వర్ణించి గొప్పగా అది పొందాలంటే ఈ క్రియాయోగం చేయాలని సాధన పాదంలో చెప్పారు. అది ఈజీ పద్ధతిలో మనకు అందించారు. అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఈ సమాధి స్థితి అందుకోవచ్చు. యోగానికి ఉండే విఘ్నాలు దొరుకుతాయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. యోగ విఘ్నాలు అంటే ధ్యానం చేస్తుంటే, తపస్సు చేస్తుంటే వచ్చే విఘ్నాలు, సాధనలో ఉండే ఆటంకాలు తొలగుతాయి. ఇవి ఈజీ పద్ధతిలో మనం ఆరోగ్యం, ఆత్మజ్ఞానం పొందొచ్చు అని ఈజీ పద్ధతిలో అన్ని వయసుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో దీన్ని వినియోగించుకొని సమాధి స్థితి అందుకోవచ్చు అని దాన్ని మనకు కడివేడు పెరుగులోకి వెళ్ళి పిడికెడు వెన్న తీసి ఇచ్చినట్టుగా పతంజలి మహర్షి మనకు అందించారు. దాన్ని బాబాజీ మహారాజు నుంచి క్రియాయోగ పరంపరగా ఇట్లా మనకు అందుతుంది. కానీ ఇక్కడ ఇంకా ఈజీ పద్ధతి అంటే గోడకు కూర్చొని నిద్రపోవడం అని అంటారు అంతే. ఎందుకంటే ఇంట్లో క్రియాయోగంలో కొన్ని ముద్రలు చెప్పినప్పటికీ కూడా నార్మల్ ప్రాణాయామం ఒకటి ఉంటుందండి. అది సింపుల్ పద్ధతి, అందరు చేసేది 2 ముక్కుల ద్వారా. ఆ సింపుల్ ప్రాణాయామ టెక్నిక్ వినియోగించుకొని 1 గంట సేపు ఆ ప్రాణాయామ టెక్నిక్ వినియోగించుకొని కూర్చుంటే అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది చాలా సింపుల్గా అంటే సింపుల్ పద్ధతి. ఇంకా ఏమి చేయకుండా ఊరికే కూర్చుంటే సరిపోతుంది కదా అంటే అది నాడులు శుద్ధి లేక మత్తులోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కనుక మనకు ఇంత సింపుల్ పద్ధతి అందించారు కాబట్టి ఇంకా సింపుల్ పద్ధతి అంటే ఇంకా నిద్రలోకి వెళ్ళడం, ఇంకా అంతకు మించింది లేదు. మరి ఇంకా దానివల్ల లాభం లేదు కదా. కనుక మనకు ఈజీ పద్ధతిగా మనకు అందించారు. నేను ఇంతవరకు చెప్పిన రకరకాల యోగాలు అవన్నీ కఠిన పద్ధతులు. అవి నేను చిన్నప్పుడు ఆచరించినాను. అవి అక్కర్లేదు, ఇలా తిననక్కర్లేదు, ఇలా తినొచ్చు. సింపుల్ పద్ధతి మనకు ఈ క్రియాయోగం అనేది ఉంది. పరమహంస యోగానంద ప్రపంచ దేశాల్లో అందించారు. క్రియాయోగ గురు పరంపర రహస్యంగా సాగుతుంది. ఇది లోపల అందిస్తుంటారు. ఇంకా మనమే ముందుకు వచ్చేసి అందరికి అందాలనే వాత్సల్యంతో అందరికీ ఉచితంగా మనం ఇంకా అన్ని వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసేసి, వసతులు ఏర్పాటు చేసేసి ఫ్రీగా నేర్పించి పంపిస్తున్నాం. 1 నెల రోజులు ధ్యానం చేసుకుంటే కూడా ఆశ్రమంలో సౌకర్యాలు కలిగిస్తున్నాం. ఇవన్నీ మరి ఇట్లా మనం ఉండేది ఏం ఆశిస్తున్నాం చెప్పండి? అందరికి సేవ చేయాలనే కదా. అట్లా ఉదారమైన పాత సాధకులు ఎవరో ఒకరిద్దరు సహాయం చేస్తేనే మిగతా వాళ్ళకి మనం సేవ అందియగలుగుతున్నాం. కనుక ధనమూలం మిదం జగత్తు, ధనం లేనిది సంస్థలు నడవవు కనుక అది పాత సాధకులు ఒక్కరిద్దరు స్పందించి చేస్తేనే అది చాలా పావులో వస్తే రూపాయి సేవ జరుగుతుంది. ఇక్కడ మిగతా దగ్గర ఎట్లుంటుందంటే 100 రూపాయలు వస్తే ₹1 సేవ జరుగుతుంది. ఇక్కడ పావులో వస్తే రూపాయి సేవ జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగా దాన్ని చాలా తక్కువ ఖర్చులతోటి, ఆడంబరం లేకుండా, అతి ఖర్చులు లేకుండా అందరికీ అందిస్తున్నాం. కనుక ఇది సింపుల్ పద్ధతి. దీన్ని నేర్చుకొని తరించండి. పోనీ అందరు రండి నేర్చుకోండి అంటే ఏం ఆశిస్తున్నారు స్వామీజీ మీతోటి? ఏం ఆశిస్తలేరు కదా. ఏమో ఆయన ఇంత మాటలు చెప్తారండి, గంపెడు ఉపన్యాసాలు చెప్తారండి, వెనక ఏదో ప్రతిఫలం కోరతాడనంటే లేదు కదా. మిమ్మల్ని అడిగేది లేదు, గుర్తు చేసేది లేదు, ఉచితంగా అందియడం జరుగుతుంటుంది. మీకు సమస్యలు చెప్పుకునేది లేదు కదా. కనుక అది అందులో ఏమో ఆయన అంటే బాగా మంచి మాటలు చెప్పి మళ్ళీ వెనక ప్రతిఫలం ఆశిస్తుంటే, ఓహో ఇంత ఉపన్యాసం చెప్పింది డబ్బు కోసమే, ఇన్ని మాటలు చెప్పింది కూడా తీయటి మాటలు చెప్పింది. ఇప్పుడు ఒక షాప్లో వ్యాపారి దగ్గరికి పోతే ఎన్నో మాటలు చెప్పేస్తాడు, తీరగా ఆ వస్తువు కొనిపించాలని. అర్థమైంది కదండి. ఆ వస్తువు ఏదో ఉంటుంది, పాతది అవుతుందో, డేట్ అయిపోతుంటుందో, లేకపోతే ఇంకా నానా లోపల ఇంకేదో ప్రాబ్లం ఉంటుందో, అది ఎక్కడ సేల్ అయితలేదో, దాన్ని సేల్ అయ్యే దాన్ని ఇది చేయాలని అట్లా లేదు కదా. ఇక్కడ ఇది వ్యాపార ధోరణి లేదు కదా, ఇది సేవా ధోరణి ఉంది.
ప్రతిఫలం మీద దృష్టి లేదు. భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మమే. మనము ప్రతిఫలం మీద దృష్టి చేస్తే మనం వ్యాపారులం అవుతాం. నిజంగా ఆత్మజ్ఞాని లక్షణం ఏంటంటే భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ ఫలితం కర్మ చేయడమే నీ వంతు, ఫలితం కోరరాదు. నిష్కామ కర్మ చేయడమే నీ వంతు. జ్ఞానులను చూసి అజ్ఞానులు కూడా అదే విధంగా చేస్తారు, ఫలితం కోరకుండా. జ్ఞానులే స్వార్థపరులు అయినప్పుడు మరి ఇంకా అజ్ఞానుల పరిస్థితి ఇంకేంటి? కనుక ఇట్లా నిస్వార్థ సేవ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఇంట్లో ఇంకే ప్రతిఫలాపేక్ష లేదు. కనుక ఇది శాస్త్రీయ పద్ధతి, ఈజీ పద్ధతి అయిన క్రియాయోగ ధ్యానాన్ని నేర్చుకోండి, అందరు తరించండి. ఇంట్లో తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని కదా సింపుల్ పద్ధతిలో మీరు చక్కగా ఆరోగ్యవంతులుగా ఆత్మజ్ఞానులుగా తయారుగాండి. ₹1 మీ నుంచి ఆశించకుండా అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో విశాల భావనతోటి మేము చెప్తున్నామే తప్ప ఇంట్లో ఇంకా మీ నుంచి మేమేం ఆశిస్తలేము. మీరు ఆత్మజ్ఞానులుగా మారండి, బ్రహ్మజ్ఞానులుగా తయారయండి, చక్కగా బ్రహ్మజ్ఞాన భారతిగా తయారుగండి. అలాగే ప్రపంచమంతా శాంతిగా సుఖంగా హాయిగా ఉండండి. అదే మాకు ఆనందం, అదే మేము కోరుకునేది. ఇక బయటి నుంచి మీది ఏం ఆశించాం మేము. ఇంకో ప్రశ్న స్వామీజీ, యోగం తెలియని వారికే కష్టంగా తోచునా, వచ్చిన వారికి ఈజీయేనా? అంతే. బైక్ నడిపిన వాడికి కష్టం, కానీ బైక్ నడిపించిన వాడికి ఈజీ. హెలికాప్టర్ నడపని వాడికి కష్టంగా తోచినా హెలికాప్టర్ నడిపించే వాడికి ఈజీ. ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయిన వాడికి అది ఈజీ. ఆ ఎడ్యుకేషన్ అది చదివిన వాడికి కష్టంగా తోచును. ఏ పనైనా సరే, ఓ బిల్డింగ్ కడుతున్నాడు మేస్త్రి, అది ఏమో ఈజీ పనా? డ్రైవింగ్ చేస్తున్నాడు, అది ఈజీ పనా? ఈజీ పనే వచ్చిన వాళ్ళకి, కానీ రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ కొత్తలో ఏ పనినైనా సాధన చేయాలి కదా. వంటలు అప్పుడే వచ్చేస్తాయా? వామ్మో, కడగాలి, రుద్దాలి, ఇవి కోయాలి, అవి కోయాలి, ఇది వేయాలంటారు. అమ్మగారులు టక్ 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 10 రకాల వంటలు ఒక్కరే చేసి పడేస్తారు. ఎట్లా? అభ్యాసం అయింది కాబట్టి ఈజీ అవుతుంది. ఏ పనైనా అభ్యాసం అయితే ఈజీ అవుతుంది. కనుక మనము భయం విడవాలి. మొదలు నిర్భయత్వంగా ఉండాలి. బీ ఫియర్లెస్. నిర్భయంగా ఉండు. ఆధ్యాత్మికంలోకి వచ్చిన నిర్భయంగా ఉండు. భగవంతుడు ఉన్నాడు, ఆయనకు సిలిండర్గా, ఆయన నన్ను రక్షిస్తాడు, నాకు మోక్షాన్ని ప్రసాదిస్తాడని కాన్ఫిడెన్స్ ఉంచు. భగవంతునికి సిలిండర్గా ఋషుల దగ్గర శాస్త్రీయంగా ఉపనిషత్తు ఆధారంగా ప్రాణాయామ టెక్నిక్ నేర్చుకో, ధ్యానం టెక్నిక్ నేర్చుకో. శాస్త్రీయంగా భగవంతునికి సిలిండర్ అయి చెయ్యి. భగవంతుడే నిన్ను గమ్యం చేరుస్తాడు. నేను చేస్తుంటాననే అహంకారం, అభిమానం విడువు. అప్పుడే నీకు కష్టంగా దోస్తుంది. భగవంతుని చేతిలో ఒక పరికరంగా అయి సిలిండర్ అయి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో సాధన చేయి. భగవంతుని రక్షణ నీకు ఇది ఉంటుంది. యోగం ఎప్పుడు కష్టం కాదు. సోమర్తనము, బద్ధకము, అలసత్వం ఉంటేనే అది కష్టంగా అనిపిస్తుంది. తీవ్ర వైరాగ్యం ఉండి తరించాలని కోరుకున్న వాళ్ళకు అది సులువుగా ఉంటుంది. నేను అట్లా కనుక అది ఇవన్నీ వైరాగ్యాన్ని పెంచుకొని నేను తరించాలి, నాకు మోక్షం కావాలని సంకల్పం పెట్టుకొని బాగా ప్రయత్నం చేయండి. ఈజీగా మీరు తొందరగా మీకు తేలిక అవుతుంది పద్ధతి. ఈజీగా మీరు గమ్యాన్ని చేరుకుంటారు. స్వామీజీ, క్రియాయోగంతో దైవ దర్శనం పొందగలమా? తప్పకుండా పొందొచ్చు. మొదటి లాభము ఇది మోక్ష సాధన అంటారు. క్రియాయోగం ఆరోగ్యం కోసం ఎవరు రారు. కానీ మనకు తెలియకుండా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, బీపీ, షుగరు, ఇంకా నానా రకాల జబ్బులు, సీజన్ వైజ్ జబ్బులు, ఇంకా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అదే పుట్టుకతోటే వస్తుంటాయి. కొన్ని జీవితాంతం కొనసాగిస్తుంటాయి జబ్బులు. అటువంటి జబ్బులు కూడా మనకు తెలియకుండా రోగాల పుట్ట శరీరమైన ఆటోమేటిక్గా మొదటి లాభం ఏంటంటే యోగం చేస్తుంటే మొదటి లాభం ఆరోగ్య లాభం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం ముక్తి, మోక్షం. అంటే మోక్షం కోసమే చేస్తున్నాం మనం. కానీ ఈ ఆరోగ్య లాభము, మనశ్శాంతి లాభము, ఈ 2 లాభాలు కూడా అందులో ఉంటాయి. ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటారు వీటిని. అట్లా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కనుక ఈ విధంగా మీరు ఆ మోక్ష సాధన చేస్తే ఆరోగ్యం ఆటోమేటిక్గా సెట్ రైట్ అయిపోతుంది. ఆరోగ్యం ఇస్తుంది, ఆత్మజ్ఞానం ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది. కనుక మీరు ఈ యొక్క మోక్ష సాధన ఇది అన్నిటిని ఇస్తుంది మనకు. సింపుల్, అందరూ చేయదగింది, అన్ని వయసుల వాళ్ళు చేయదగింది. ఈజీగా ప్రతి పౌర్ణమి వచ్చి నేర్చుకోండి. క్రియాయోగ ఆశ్రమంలో ప్రతి వీడియో కింద గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంది ఆశ్రమాన్ని, అలాగే ఫోన్ నెంబర్ ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ, క్రియాయోగ ఆశ్రమం అంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ. దానికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మేము చాలామంది చెప్పేవాళ్ళు, మేము పలానా ఊరు నుంచి చేస్తున్నామండి, అడ్రస్ సెండ్ చేయండి. ఊరు పేరు చెప్పకుండా సెండ్ చేయండి అంటే ఎక్కడ, ఏ ప్రాంతము, ఎక్కడని సెండ్ చేస్తారు? మీకు ఊరు పేరు చెప్పినప్పుడు షార్ట్ కట్ మార్గం చెప్పగలుగుతాం. కొన్ని షార్ట్ కట్ మార్గాలు ఉంటాయి. మీ ఊరు పేరు తొందరగా మొదలు చెప్పినప్పుడు, మీ జిల్లా పేరు తొందరగా చెప్పినప్పుడు ఈజీగా దానికి షార్ట్ కట్ మార్గం చెప్తారు. వాట్సాప్ నెంబర్ ప్రతి వీడియో కింద ఉంటుంది. కాల్ చేయొచ్చు. ఆశ్రమానికి మా సాధకులు ధ్యానంలో ఉన్నప్పుడు ఎత్తకపోవచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు. అది ఒక రెస్పాన్సిబిలిటీ. కనుక ఫోన్ నెంబర్ ఇవ్వడం, అడ్రస్ ఇవ్వడం, గూగుల్ మ్యాప్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నామంటే మీకు సేవ చేయడానికే. కనుక ప్రతి వీడియో కింద గూగుల్ మ్యాప్, ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. వచ్చి నేర్చుకోండి, చేయండి, తరించండి. క్రియాయోగం ఆరోగ్యం, ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. మోక్ష సాధన ఇది. ఋషులు మునులు అందరూ చేసిండ్రు. ప్రపంచంలో ఉండే ఋషులందరూ ఇది చేసి తరించిన సాధన క్రియాయోగము.
స్వామీజీ, ఆత్మదర్శనం కోసం రోజుకి ఎన్ని గంటలు సాధన చేయాలి? లాయర్ మహేష్ నేను 8.5 సంవత్సరాలు చేసినానన్నారు. రాత్రులంతా సమాధిలో ఉండేవారు, పగలు ఉద్యోగం చేసేవారు. అట్లా మలయాళ స్వామి 9 గంటలు రోజుకు చేయాలంటాడు. 3 యామాలంటే ఒక యామం అంటే 3 గంటలు, 3 ముళ్ళ 9 అంటే 9 గంటలు నేను రోజుకు తపస్సులో ఉన్నాను. ఇక సమాధిలో ఒకసారి 24 అవర్స్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి అంటారు. అట్లా మినిమం 9 గంటలన్నా రోజుకు చేయాలి. ఇంకా ఎక్కువ అంటే 12 గంటలు చేయడం ఉత్తమం. కానీ కనీసం రోజుకు 9 గంటలు ధ్యానం చేస్తే ఆ రోజు ఈ రోజు నేను ధ్యానం చేసిన అని క్యాలెండర్లో ఇట్లా లెక్క వేసుకో అని మలయాళ స్వామి చెప్తారు. ఒక ముడి వేసుకునే వాళ్ళు, అప్పుడు క్యాలెండర్ లేవు కాబట్టి ఓ దారానికి పెద్ద దారం తీసుకొని ముడి వేసుకునేది. 360 ముళ్ళు అయితే ఒక సంవత్సరం అనమాట. అటువంటివి ఒక 12 దారాలు అయినాయనుకో, అట్లా 12 సంవత్సరాలు అన్నట్టు. అట్లా 12 సంవత్సరాలు ఆయన రోజుకు 9 గంటల లెక్కన తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందినని ఆయన డేట్లతో సహా మలయాళ స్వామి రాసుకున్నారు. 8.5 సంవత్సరాలు రోజుకు 9 గంటల లెక్కన సాధన చేసి నేను నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్నానని లాయర్ మహేశయ్య రాసుకున్నారు. జీసస్ క్రైస్ట్ నేను 17 ఏళ్ళు చేసినాను, రోజుకు 12 గంటలు అని చెప్పారు. అలాగే మహమ్మద్ ప్రవక్త నేను రోజుకు 12 గంటలు సాధన చేసి 15 సంవత్సరాలు ఆత్మజ్ఞానం పొందినానని వారి చరిత్రలో ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు, వివేకానంద స్వామి గతంలో ఎంతో సాధన చేశాడు, కానీ 6 సంవత్సరాలు కదలకుండా రోజుకు 12 గంటలు తపస్సు చేసి నేను 12 సంవత్సరాల లోపల నేను నిర్వికల్ప సమాధి అందుకున్నానని వారి చరిత్రలో ఉంది అండి. ఇలా చెప్తూ పోతుంటే చాలా. బుద్ధుడు నేను 6 సంవత్సరాలు కదలక ఒకే దగ్గర కూర్చోవడం వలన నేను రోజుకు ఒక 20 గంటలు 18 గంటలు ధ్యానం చేయడం వలన 6 సంవత్సరాల్లో తరించినానను, నిర్వికల్ప సమాధి అందుకున్నానని, మహానిర్వాణం పొందినానని చెప్పుకున్నారు. ఇట్లా ఈ విధంగా మనం తీవ్ర నిష్ట ఈ విధంగా చెప్తే కనీసం రోజుకు ఒక 9 గంటలు చేస్తే ఒక 12 సంవత్సరాల్లో ఆత్మజ్ఞానం పొందొచ్చు. ఇక రోజుకు ఒక 3 గంటలు చేస్తే ఇంకా జీవిత చివరి దేశంలోనైనా ఈ స్థితి అందుకోనవచ్చు. అట్లా దాన్ని బట్టి ఉంటుంది. మనం తీవ్రం చేసి, ఇప్పుడు కాశీ ఉంది, రోజుకు గంట నడిచినాం అనుకో మరి 10 సంవత్సరాలు పట్టవచ్చు, అంతేను కదా. అలాగే రోజుకు మనము 8-10 గంటలు నడిచినాం అనుకో మనము చిరకాలంలోనే మనము అక్కడికి చేరుకోగలుగుతాం. అట్లా కనుక అట్లా మనము అనుసరించే మార్గాన్ని బట్టి ఉంటుంది. ఇది క్రియాయోగం అనేది ఫ్లైట్ మార్గము, షార్ట్ కట్ మార్గము. కానీ మనము ఆ ఫ్లైట్ మార్గమైన ఎక్కి కూర్చోవాలి కదా, కొంచెం సాధన చేయాలి కదా. కనీసము గృహస్థులు అయిన వాళ్ళు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు చేయడం ఉత్తమం. ఇంకా ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర చేయడం ఉత్తమం. 3 గంటల లెక్కన వస్తుంది. ఇంకా తక్కువ అయినా ఉదయం గంట, సాయంత్రం గంటన్నా తప్పకుండా చేయాలి. కొత్తలో 10 నిమిషాలు స్టార్ట్ చేయండి, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఇలా పెంచుతూ పోతుండండి. రోజుకు 1 నిమిషం పెంచండి. 1 నిమిషంతో స్టార్ట్ చేయండి. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 1 నెలలో 30 నిమిషాలు అవుతుంది, 60 నిమిషాలు అవుతుంది. అంటే 1 గంట ఆటోమేటిక్గా 1 నెలలనే గంటకు పెరుగుతాం మనం. తర్వాత ఇంకా గంట కంటిన్యూ చేయండి. తర్వాత గంటన్నర, 2 గంటలు ఇలా చేయండి. సెలవు దినాల్లో ఎక్కువ చేయండి. అలా ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా తరిస్తాం కదా. డబల్ సాధన చేస్తే అంటే డబల్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ, ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ ఫలితం, తొందరగా తరిస్తాం. స్వామీజీ, క్రియాయోగంతో ఆత్మదర్శనం, దేవుడిని దర్శించవచ్చునా? బ్రహ్మజ్ఞానం కలుగునా? తప్పకుండా. ఈ యొక్క భగవంతుని అనుభూతి బయట మొదలు భగవంతుని చూస్తాం, అంటే బయట వెతుకుతాం భగవంతుని, తర్వాత మనలోనే దర్శిస్తాం ఆ భగవంతుని, తిరిగి ఆ భగవంతునిలోనే లయమవుతాం. కనుక ఇవన్నీ కూడా దైవ దర్శనం పొందడానికి క్రియాయోగం అనేది చాలా ఈజీ మార్గం. కానీ నల్లమందు అభ్యాసమైన వాడు జీవితాంతము విడువడు కదా. అలాగే ఈ ధ్యానానికి అభ్యాసమైన వాడు కూడా అస్సలు ఈ విడువడు. ఖాళీగా ఉంటే ఈ చిత్తం అంతా చెడు ఆలోచనలతోటి, లేకపోతే నానా వ్యర్థమైన చేష్టలతోటి, వ్యర్థమైన పనులతోటి వృధా అయిపోతుంది. దీన్ని మంచి సంకల్పాలతోటి నింపండి, మంచి ఆలోచనలతోటి, మంచి భావనలతోటి నింపండి. ఎల్లవేళల సాధనలు చేస్తుంటే సాధన భావనలతోటి ఉంటాము. వృద్ధులు ఈ జన్మలో తరించకుండా వచ్చే జన్మలో తప్పకుండా తరిస్తారు. ఈ సాధన భావన ఏమేం వాపి స్మరణ దేహం, ఈ భావనలతోటి దేహం వదిలితే మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ ఆధ్యాత్మిక జన్మనే వస్తుంది. చిన్నప్పటి నుంచి సాధన చేసి తరించగలుగుతారు. కనుక మనము జీవితాంతం ఆత్మజ్ఞానం పొందినా కానీ ఋషులు సాధన వడిపడదురు. ఆహారం వదులనట్టుగా సాధన కూడా విడవం అనమాట. అందులో మనం అందులోనే నిజమైన శాంతి లభిస్తుంటుంది. దేవతలు ఎల్లవేళల సమాధిలో ఉంటారు, ఋషులు ఎల్లవేళల సమాధిలో ఉంటారు. తరించినా కానీ అది ఒక మనం అందులో బ్రహ్మానంద స్థితి అందుకుంటాం. రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా వదులుతాం దాన్ని? ఎంతో ఖర్చు పెట్టి అనుభవించే భోగాల కొద్దీ రూపాయి ఖర్చు లేకుండా అనుభవించే ఈ బ్రహ్మానంద సుఖం ఎవరు వదులుకుంటారు? అట్లా ఆ విధంగా అటువంటి స్థితిని మనం అందుకుంటాం. కనుక మనము జీవితంలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మంచి ఏకాంతంగా మన ఇంట్లోనే మితాహారమే భోంచేస్తూ
ఎల్లవేళలా సాధన చేసుకోవాలి. ఖాళీ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రపంచంలో ఉండే భోగాలన్నీ అనుభవించినా శాంతి లేదు, దుఃఖం, ఏడుపే. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఏడుపే. ఏం తెచ్చినాం, ఏం కొండబోతాం, ఎంత ఎందుకు ఈ ఏడుపు, ఎంత ఎందుకు ఏడుస్తున్నారు, అవన్నీ వదిలేయండి. ఆ దుఃఖాలన్నీ అజ్ఞానం చేత వస్తున్నాయి. ఆ ధ్యానం చేసినట్టయితే అన్ని అజ్ఞానం అనే దుఃఖాలన్నీ పోతాయి. అందుకనే ప్రాణాయామ అభ్యాసం చక్కగా అభ్యాసం చేయండి. సహజ ప్రాణాయామాన్ని బాగా చక్కగా ధ్యానం చేయండి. అందరు తరించండి. ఉచితంగా అందరికి అందిస్తున్నాం. గోవిందాయపల్లి ఆశ్రమం క్రియాయోగ ఆశ్రమానికి రండి, నేర్చుకోండి. ప్రతి వీడియో కింద మీకు ఫోన్ నెంబరు, గూగుల్ మ్యాప్ అన్నీ ఉన్నాయి. కాల్ చేసి రండి. ప్రతి పౌర్ణానికి మాత్రమే రండి, క్లాసు చేయండి. కేఎంసీ ఛానల్ని ఫాలో కాండి. చక్కగా క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో వేల ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. యోగుల ఇంటర్వ్యూలు అని ఉంటాయి, గొప్ప గొప్ప ఋషుల గురించి ఇంటర్వ్యూలు ఉంటాయి. అవన్నీ చూసుకోండి, ప్లేలిస్టులోకి వెళ్ళండి. పాత వీడియోలు అన్ని ప్లేలిస్టులో ఉంటాయి, దాన్ని ఫాలో కాండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం